డీటెయిల్స్ చూస్తే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ గా సాగుతున్నాయి. గత ప్రభుత్వ తప్పిదాలను అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపుతుంది. అందుకు ధీటుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సమాధానమిస్తుంది. నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతుంది. 13వ తేదీ మంగళవారం రోజున చెలో నల్గొండకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఆయకట్టు రైతులు ప్రజలు భారీగా తరలి రావాలని కోరింది. అక్కడ నిర్వహించే సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగిస్తారు. మరోవైపు రేపే మేడిగడ్డ బారే సందర్శనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తారు. ఒకే రోజు అధికార విపక్షాలు ప్రాజెక్టుల అంశంపై మాటల యుద్ధానికి దిగుతున్నాయి. చర్చలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే స్థాయిలో విపక్షం నుంచి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అధికార విపక్ష మాటల యుద్ధం జరుగుతూ ఉండగా సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్ ప్రసాద్ కుమార్. కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యో పాపం వలస వచ్చిండని చెప్పి ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పోయి అదే పత్తాటు పోయిండు. ఇవాళ అలాంటి జిల్లాకు సంబంధించి కృష్ణానది జలాల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా ఫామ్ హౌస్లో దాచుకొని ఈరోజు తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు. ఇంతకంటే కీలకమైన అంశం ఈ తెలంగాణ సమాజంలో ఏమైనా ఉందా అధ్యక్ష? మీరు చెప్పండి. మీరు కూడా వికారాబాద్ జిల్లా కరువు ప్రాంతం నుంచి వచ్చిండ్రు కదా. ఇంత కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన వినిపించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ సభ మొత్తం మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఒప్పజెప్పేదే లేదు. కృష్ణానది జలాలలో పరివాహక ప్రాంతం ప్రకారం 68% వాటా నీళ్లు తెలంగాణకి ఇవ్వాలని ఒక ప్రత్యేక రెజల్యూషన్ మూవ్ చేసినప్పుడు హుందాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ తీర్మానానికి మద్దతు పలికి తెలంగాణ సమాజమంతా తెలంగాణ హక్కుల మీద తెలంగాణ నీళ్ల మీద ఒకే మాట మీద నిలబడ్డమని ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక సందేశాన్ని పంపాల్సిన సందర్భంలో సభకు రాకుండా ఫామ్ హౌస్లో దాచుకొని ప్రజలని తప్పుదోవ పట్టించడానికి వారిని పంపించి వారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే అక్కడి నుంచి 19వ తారీఖు నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి అరే ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? ఒకవైపు ప్రాజెక్టులు అప్పజెప్పినట్టు అన్ని పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వచ్చినాయి. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా కరెక్ట్గా అదే రోజు వచ్చింది 19 నాడు. ఇట్లా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ వచ్చింది. మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని గట్టిగా నిద్ర లేపే ప్రయత్నం చేస్తే అధ్యక్ష వీళ్ళు ఎప్పుడు రాసిండ్రు లెటరు? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు మేము లెటర్ రాసిన తప్పు అందరు. ఎన్నడు రాసిండ్రు? మేము లొల్లిపెట్టి నల్గొండ మీటింగ్ అనౌన్స్ చేసి కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినాక 27 జనవరి 2024 నాడు లెటర్ రాసిన. అంటే 10 రోజులకు మీటింగ్ అయినాక 10 రోజుల దాకా మరి మీరు నిద్రపోతున్నారా? ఒకవేళ అది తప్పు అయితే తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి ఖండించాల్సి ఉండే, తెల్లారే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సి ఉండే. మినిట్స్ ఆఫ్ ద మీటింగు మీకు 19వ తారీఖు నాడు బయటకు వచ్చినాయి. వెంటనే మీరు ఆ మినిట్స్ బయటకు రాగానే స్పందించి 20 నాడో 21 నాడో రాయొచ్చు కదా. 27వ తేదీ దాకా మీరు రాయలేదు అంటే మీ యొక్క నిర్లక్ష్యము. మీరు ప్రాజెక్టులు అప్పచెప్పడానికి ఒప్పుకున్నారు. ఇక్కడ ప్రజల్లో నిరసన వచ్చేటట్టుంది, ఏదో అన్యాయం జరుగుతుందని అప్పుడు 27వ తారీఖు నాడు ఉత్తరం రాసిండ్రు. సంతోషం, 27కు రాసిండ్రు. తెలంగాణ స్టేటెడ్ దట్ దే హ్యావ్ టు టేక్ కాంకరెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ as the permission for handing over outlets of TS power houses, only power houses, need to be obtained from TS Genco, number 1. Number 2, when all the outlets are handed over to KRMB, these will be under the control of KRMB and will be manned by the staff from both the states in equal proportion. The staff will be report to KRMB through their salary and other benefits will be paid by respective governments. అదేవిధంగా లాస్ట్ పాయింట్, both the state governments will work out actual realistic requirements of manpower for all the 15 outlets and submit the details to the same to KRMB within a week. వారం రోజుల్లోగా ఈ ప్రాజెక్టులు నడపడానికి అవసరమైన ఉద్యోగులను గుర్తిస్తాం, ఈ ప్రాజెక్టులను KRMBకి అప్పజెప్తాం, ఉద్యోగస్తుల్ని అప్పజెప్తాం, వాళ్ళ జీతాలు మాత్రం మేమిస్తాం అని 2వ KRMB మీటింగ్లో స్పష్టంగా ఒప్పుకున్నటువంటి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఇది 19వ తారీఖు నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి అరే ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? ఒకవైపు ప్రాజెక్టులు అప్పజెప్పినట్టు అన్ని పత్రిక